గోవింద 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 గోవింద. దంష్ట్రాగ్రసముద్ధృతాధర బిభర్తి విశ్వం ససురాసురేంద్రం నతాస్మతస్మై వరదాయ పుంసే సర్వాత్మనే శేష విభూతిదాయిని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందదు. భగవత్ కైంకర్యము పరమావధి. మనం ఎంతగా భగవత్ కైంకర్యంలో ఉంటామో అంతగా ఈ జీవిత క్షణాలను మనం చరితార్థం చేసుకోగలుగుతామనేటువంటి సత్యం సకల వేద ఇతిహాస పురాణములు ఆగమ శాస్త్రములన్నీ కూడా మనకు ఎంతో చక్కగా నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయి, ఉపదేశం చేస్తూ. ఆ సత్యాన్ని బాగా మనం గుర్తెరగాలి. భగవంతుడు కూడా ఎలాంటి వాడు అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని రక్షిస్తాడు. మనల్ని ఏమిటి, ఈ సకల విశ్వాన్ని రక్షిస్తున్నటువంటి వాడు కూడా అతనే కదా. అదే అంటారు పెద్దలు, ఏనైవ దంష్ట్రాగ్ర సముద్ధృతాధరా. నీవి ఈ రోజున నిలబడి ఉన్నటువంటి ఈ భూమి కూడా ఒకప్పుడు తాను భగవంతుడు వరాహమూర్తి అవతారంలో వచ్చి తన కోరల మీద రక్షించి నిలబెట్టినటువంటి భూమే కదా ఈ రోజున నీవు నివాసం ఉంటూ ఉన్నావు. అంటే నిన్ను రక్షిస్తున్నటువంటి భూమాత నీకు ఆకలైతే తిండి పెడుతోంది, ఫలాన్ని అందిస్తోంది. నీకు దాహమైతే తన గర్భాన్ని చీల్చి జలాలను ఇస్తోంది. నీవు నివసిస్తానంటే తన గర్భము నుండి ఒక గృహాన్ని నిర్మింపజేసి నీకు ఇస్తోంది. ఇంత చేస్తున్నటువంటి భూమాత నువ్వు భూమిలోనే పుట్టావు, భూమిలోకే వెళ్ళిపోతావు. అలా నిన్ను రక్షిస్తున్నటువంటి భూమాతనే రక్షించినటువంటి వాడు, తన దంష్ట్రల మీద భూమాత్ర నిలబెట్టినటువంటి వాడెవరు? ఆ మహావిష్ణువు. అందుకే మనం ఆ భగవంతుణ్ణి పట్టుకో. ఏనైవ దంష్ట్రాగ్ర సముద్ధృతాదర బిభర్తి విశ్వం ససురాసురేంద్రం. అంతేకాదు ఈ సకల విశ్వాన్నంతటినీ కూడా బిభర్తి ధరించి ఉన్నటువంటి వాడాయి. కేవలం ఒక భూమండలమే అంటావా? పైన ఉండేటువంటి భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, కింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు, ఇవన్నీ కూడా ధరిస్తున్నటువంటి వాడు ఆ మహావిష్ణువు. ఇంకా చెప్తున్నారు, నతాస్మతస్మై వరదాయ పుంసే సర్వాత్మనే అశేష విభూతిదాయిని. నతాస్మతస్మై వరదాయ పుంసే. అటువంటి వరదుడికి మేము నమస్కారం చేస్తాం. నతాస్మా నమస్కరిస్తాము. సర్వాత్మనే అశేష విభూతిదాయిని. అలా సర్వాత్మకుడై సర్వకాల సర్వావస్థల యందు కూడా ప్రతి ఒక్కరిలో కూడా దాగి ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడికి నేను సదా సర్వదా నతాస్మా నమస్కరిస్తాను.
అలా నమస్కరిస్తూ ఎప్పుడూ కూడా భగవత్ కైంకర్యంలో నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెడతాననేటువంటి గట్టిదైనటువంటి దృఢ విశ్వాసాన్ని, శరణాగతిని భగవంతుడి యొక్క పాదపద్మముల చెంత మనం ఏ రోజునైతే ఆచరించి ఆ మార్గంలో వెడతామో అక్కడ నుంచి నిజమైనటువంటి సార్థవంతమైనటువంటి జీవితము మనకు ఆరంభమైనట్టు. మరి అటువంటి జీవితాన్ని ఆరంభం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై 17వ ఆషాఢ మాస శుక్లపక్ష తదియ తిథి. తదియ తిథికి అధిదేవత ఎవరు అంటే గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన మనకు మన జీవితాలలో క్రాంతిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము మఘా నక్షత్రము. ఇది పితృదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రము రోజున మనము మన పితృదేవతలకి స్మరణ ఆరాధన చేసినట్లయితే వంశాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఈ రోజున వారము శుక్రవారం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనకు లక్ష్మీప్రదమవుతుంది కనుక ఈ రోజున గౌరీ అమ్మవారి యొక్క ఆరాధనం, లక్ష్మీదేవి యొక్క ఆరాధనం, పితృదేవతా స్మరణ, ఈ 3 కార్యములను మనకు తిథివార నక్షత్రములు సూచిస్తూ ఉన్నాయి. ఈ సూచనానుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళీ లలితకంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశవపురాత్మని సన్నిధత్త. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారిభవనే కార్యక్రమంలో మనం ఈనాడు తిరుమల క్షేత్రంలో ఎంతో వైభవంగా జరిగేటువంటి దక్షిణాయన పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఆనివర ఆస్థానం అనేటువంటి ఒక ఆస్థాన వైభవ విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అన్నిటికీ కూడా కాలమే మనకు సమాధానం చెప్తుంది. సాక్షాత్ కాలపురుషుడు పరమాత్మ. ఆ పరమాత్మకు అధీనంగానే అన్నీ ఉంటాయి. ఆ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం, ప్రమాణత్వే నిశ్చితమన్న రీతిగా ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఆయనం అంటే ఉత్తరాయణం, దక్షిణాయనమని, 6 నెలలకు ఒక మారు ఉత్తరాయణమని, 6 నెలలకు ఒక మారు దక్షిణాయనమని చెప్తూ ఉంటారు. మకర సంక్రమణం మొదలుకొని మకరం, కుంభం, మీనం, మేషం, అదే ప్రకారం అక్కడ వృషభం, మిథునం, ఈ 6 నెలల తరువాత వచ్చేటువంటి సంక్రమణం కటక సంక్రమణం అంటారు, కర్కాటక సంక్రమణం అంటారు. ఆనాడు దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం, అంతవరకు ఉత్తరాయణం ఉంటుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో ఆనివార ఆస్థానమని ఒక ఉత్సవాన్ని జరుపుతారు. ఈ ఆని అనే శబ్దానికి ఏమర్థం అంటే తమిళంలో మిథున మాసానికి ఆని మాసం అని పేరు.
అందువల్ల ఆని వార ఆస్థానం అంటే ఆని వరకు ఉన్నటువంటి ఈ 6 నెలల తర్వాత వచ్చేటువంటి ఆ పుణ్యకాలం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకుని జరిపేటువంటి ఆస్థానం. అందువల్ల దీని ఆనివర ఆస్థానం. ఒకానొక కాలంలో మహంతులు ఈనాడే తమ యొక్క ఆ ఆధీనాన్నంతా కూడా వాళ్ళు చేసుకున్నారు. తిరుమల క్షేత్రాన్ని, తిరుమలేశునంతా కూడా వాళ్ళు పరిపాలించారు. అంటే స్వామిని పరిపాలించడం కాదు, ఆ తిరుమల క్షేత్ర వ్యవస్థనంతా కూడా వాళ్ళు తమ చేతికి తీసుకున్నారు అనే ప్రమాణం కూడా ఉంది కనుక ఈనాడు విశేషంగా స్వామివారికి ఆ మూలమూర్తులకి అద్భుతమైనటువంటి ఆభరణాలు ధరింపజేస్తారు. కొత్త వస్త్ర సమర్పణ ఉంటుంది. స్వామివారు దగద్ధగాయమానంగా అందరినీ కూడా ఆనందింపజేస్తారు. విశేషంగా సుప్రభాతమంతా అయిన తర్వాత మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవికి ఇరువురికి కూడా ఏకాంత తిరుమంజనం జరిగి ముగ్గురు కూడా జయ విజయుల ఆ గడప ఏదైతే ఉందో దాని ఘంటా మండపం అని చెప్తూ ఉంటారు, ఆ గరుడ మండపం చెప్తూ ఉంటారు. అచ్చట సర్వభూపాల వాహనంలో వివిధ రక పుష్ప శోభితమైనటువంటి ఆ బంగారు సర్వభూపాల వాహనంలో ముగ్గురిని కూడా వేంచేపు చేస్తారు. ఆనాడు చూడాలి, మలయప్ప స్వామి ఎంతో అద్భుతమైనటువంటి అలనాడు కృష్ణదేవరాయ ప్రభుతుల రాజులు సమర్పించినటువంటి ప్రాచీనమైనటువంటి నవరత్నఖచితమైనటువంటి అద్భుతమైన కిరీటాన్ని ధరిస్తారు స్వామి. అలాగే ఆ దివ్యమంగళ విగ్రహంలో అనేక రకాలైనటువంటి ఆభరణాలు అక్కడ వెలుగొందుతూ ఉంటాయి. అమ్మవారికి ఇరువురికి కూడా అందరికీ తెలియనటువంటి విషయం ఏమిటి అంటే ఆనాడు ఈ ఆస్థానంలో నవరత్న ఖచ్చితమైనటువంటి ఆ శ్రీశఠారి కూడా అక్కడ స్వామివారి దగ్గర వెంచేపు చేస్తారు. ఇదంతా అయిన తర్వాత మొట్టమొదటగా ఆ పోటు నుండి స్వామివారికి తడిగ నివేదన జరుగుతుంది. ఆ తడిగలనంతా కూడా అది జియంగారులు, అర్చకులు, జియంగారులు, అలాగే ఆచార పురుషులు, అధికారులు అందరూ కూడా అలా ప్రదక్షిణం చేస్తూ, అంటే ఆ పోటు నుండి ప్రదక్షిణం చేస్తూ ధ్వజస్తంభం మీదుగా ప్రదక్షిణం గాంచి లోపలికి ఆ వేంచేపు చేసి విశేషమైనటువంటి తళిగలతో స్వామికి ఆరాధన చేస్తారు. తళిగ నివేదనంతా జరుగుతుంది. అప్పం, లడ్డు, వడ, పొంగలి ఇత్యాదులంతా కూడా అన్నప్రసాదాలు, అదే ప్రకారంగా ఈ భక్షాలంతా కూడా నివేదన చేస్తారు. తర్వాత విశేషంగా ఆ భాష్యకారుడు వారి సన్నధి, నరసింహస్వామి సన్నధి మధ్యలో పరిమళపు అర ఉంటుంది. ఆ పరిమళపు అర దగ్గర దేవస్థాన అధికారులు, ఆ ఉత్తర పారుపత్యదారు వీళ్ళందరూ కూడా సిద్ధం చేసి ఉంచబడినటువంటి కొన్ని వస్త్రాలు, మొత్తం 6 వస్త్రాలు ఉంటాయి. వెండి తట్టలో పెద్దజీయర్ స్వామి వారు 6 వస్త్రాలను కూడా వారు ఆ శిరస్సు అంటే ఆ కేశములు తగలకుండా వాళ్ళు శిరోవస్త్రం ధరిస్తారు. దానిపైన ఈ వెండి తట్టలో ఈ 6 వస్త్రాలంతా కూడా పెడతారు. పెద్దజీయర్ స్వామి వారు, చిన్నజీయర్ స్వామి వారు ఏకాంగులు, ఆచార్య పురుషులు, అలాగే అధికారులు, వేదపారాయణదారులు, అనధికారులు అందరూ కూడా ప్రదక్షిణంతో అంటే పలక గంట అది మోగుతూ ఉండగా, భాజా భజంత్రీలు అక్కడ మోగుతూ ఉండగా, మంగళ వాయిద్యాలు మరుగుతూ ఉండగా, వేదపారాయణం తోళప్పాచి వారి ఆధ్వర్యంలో వేదపారాయణం వాళ్ళందరూ కూడా అరిహి ఓం అని వారు ప్రారంభించిన వెంటనే ఆశుషుషానో వృషభోన యుద్మోగనా ఘన అని ఆ విశేషమైనటువంటి మంత్రాలని అలా పఠిస్తూ ఉండగా ధ్వజస్తంభ ప్రదక్షిణంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సన్నిధికి చేరుకుంటారు. గర్భాలయంలో తెరవేస్తారు. తెరవేసిన వెంటనే 6 వస్త్రాలలో 4 వస్త్రాలని జీయర్ స్వామి వారి అర్చకులకు అందిస్తారు. ఆ సమయంలో ఆ పరివట్టం శిరోవస్త్రాన్ని అర్చకులు ఎప్పుడైతే ధరింపజేస్తారో అప్పుడు తోళపాచార్ల వారు హరి ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే అని గట్టిగా చెప్తారు. వేద పండితులంతా కూడా చెప్తూ ఉండగా స్వామివారికి అన్ని వస్త్రాలను కూడా అక్కడ ధరింపజేస్తారు. దాంట్లో విశేషంగా ఆ కిరీట వస్త్రమని, కటారి వస్త్రమని, ఉత్తరీయమని, అడ్డతోమాల అని ఈ ప్రకారంగా చేస్తారు. మంగళ హారతి జరుగుతుంది.
తర్వాత తీర్థ శఠారి జరిగిన తర్వాత 2 వస్త్రాలు జీయర్ స్వామి వారు వేంచేపు తీసుకుని వచ్చి ఉత్సవమూర్తుల దగ్గరకు వచ్చి అచ్చట అర్చకుల చేతికి అందించిన తర్వాత అర్చకులు ఒక వస్త్రాన్ని అద్భుతంగా మలయప్ప స్వామి వారికి ధరింపజేస్తారు. తర్వాత పక్కనే విశ్వక్సేనుల వారు వేంచేపు చేస్తారు. వారికి చక్కగా ఆ కఠారి ఈ ప్రకారంగా అన్ని అందిస్తారు. ఆ వస్త్రాన్ని సమర్పించిన తర్వాత అర్చకుల యొక్క చేతిలో ఎరుపు రంగుతో కూడినటువంటి ఆ బియ్యం, అక్షింతలు పేరు దానికి. అన్ని చోట్ల పసుపు ఉంటే ఇక్కడ మాత్రం ఎరుపు రంగు ఉంటుంది. కారణం భగవంతుని యొక్క అనురాగం అంటూ ఉంటారు. అలా పరిచారకులు ఇచ్చిన తర్వాత అర్చకులు స్వస్తినో అని చెప్పి వాళ్ళందరూ ఏకధాటిగా ఆ మంత్రాలను చెప్పి స్వామివారి పైన అమ్మవార్ల ఆ అక్షింతలను ఈ ప్రకారంగా వారు సమర్పిస్తారు. తర్వాత పాదముల పడిన అక్షింతలని విశ్వక్సేనుల వారు సమర్పించిన తర్వాత విశ్వక్సేనుల వారికి శఠారి మర్యాద జరుగుతుంది. తర్వాత ఏ అర్చకుడు ఆ రోజు కైంకర్యపరుడుగా ఉంటారో ఆ అర్చకుడికి కూడా శఠారి సాయం ఉంటుంది. దాని తర్వాత మంగళ హారతి. విశేషంగా ఈ ఆనివర ఆస్థానం నాడు బీగాల్ని భగవంతుని చేతిలో పెట్టి మళ్ళీ తీసుకోవడం అని పెద్దజీయర్ స్వామి వారి యొక్క సొంత మెహర్ ఏదైతే ఉందో సీలు దేవస్థ లక్షణ ఇదంతా చెప్తున్న తాళం చెవుల గుర్తుని అక్కడ స్వామివారికి అందిస్తారు. తర్వాత వారికి చందన తాంబూరాలు ఇచ్చింది హారతి ఇస్తారు. ఇలా పెద్దజీయర్ స్వామివారు చిన్నజీయర్ స్వామివారు తర్వాత అధికారులు ఎవరైతే కార్యనిర్వహణాధికారి ఉంటారో వారి యొక్క భాగ్య విశేషం వారికి కూడా ఈ తాళం చెవి అందించిన తర్వాత క్రమంగా అన్నమాచార్ల హారతి తరిగొండ హారతి అందరి హారతులైన తర్వాత అందరూ కూర్చో ఉండగా రూపాయి బిళ్ళ హారతి. ఆనాడు ఎవరైతే తమ యొక్క ఆ చేతిలో డబ్బులు పట్టుకుంటారో ఆ తట్టలో అందరూ కూడా వేసిన తర్వాత మనవంతు వేసిన తర్వాత ఆ కార్యనిర్వహణాధికారి వారు హుండీలో వేస్తారు. హారతి జరుగుతుంది. అందరికీ కూడా విశేషంగా ఆ అక్షింతల్ని పంచిపెడతారు, ప్రసాదాల్ని అందజేస్తారు. ఈ ప్రకారంగా ఆనివర ఆస్థానం అనేది తిరుమల క్షేత్రంలో దక్షిణాయన పుణ్యకాల సందర్భంగా జరుగుతుంది. సాయంకాలం విశేషమైనటువంటి పుష్ప పల్లకి కూడా జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఆనివర ఆస్థానాన్ని చూడలేకపోయినా కూడా సాయంకాలం జరిగేటువంటి పుష్ప పల్లకి సేవను అందరూ కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ధరించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. శ్రీ తెనాలి నగరే వ్యరాజయత్ గార్లపాటి పురరామ పండితః శుక్లమాఘశిత పంచమీ గురౌ రామలింగముమయోత్సవాకృతిం. ఈ శ్లోకము తెనాలి పట్టణంలో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఒక శాసనంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. సారాంశం ఏమిటంటే తెనాలి రామకృష్ణ కవి యొక్క తండ్రి గారు ఆ దేవాలయానికి ఆ దైవానికి చేసినటువంటి కొన్ని కైంకర్యాలకు సంబంధించిన అంశాలు ఆ శాసనంలో ఉన్నాయి.
ఇటువంటి వివరాలను బట్టి బాగా మనం పరిశోధన చేస్తే తెనాలి రామకృష్ణ కవి వారి పూర్వులు అంతా కూడా వేదాంగ పారంగతులు, అనుష్ఠానశీలురు, సదాచార సంపన్నులు అయినటువంటి మహానుభావులని తెలుస్తూ ఉంది. అటువంటి పరంపరలో వచ్చినటువంటి ఈ మహానుభావుడు తెనాలి రామకృష్ణ కవి శ్రీకృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజ కవుల్లో ఒక యువకవిగా ఆ స్థానాన్ని అలంకరించి ఉంటారని కొంతమంది పరిశోధకుల యొక్క అభిప్రాయం కూడా. వారు అనేక గ్రంథాలు రచించారు. ఉద్ధటారాధ్య చరిత్రము, ఘటికాచల మాహాత్మ్యము, పాండురంగ మాహాత్మ్యము. అన్ని కావ్యాల్లో కూడా పాండురంగ మాహాత్మ్యం అనేది పంచకావ్యాల్లో కూడా ఉంది. అంత ప్రముఖమైనటువంటి కవి ఈ రామకృష్ణ కవి. విలక్షణమైన ప్రతిభావంతుడు ఆయన. వికట కవి అని కొందరు అంటారు. ఆ వికట కవిత్వం కూడా విలక్షణ ప్రతిభావంతమైనటువంటి స్ఫూర్తిని కలిగిస్తుంది. పాండురంగ మాహాత్మ్యం అనే ప్రబంధంలో శ్రీకృష్ణ భగవానుడు పుండరీకునికి ప్రత్యక్షమై వరప్రదానం చేశాడు. ఆ పుండరీకుని ఆశ్రమానికి రావడానికి ఆయన ఎలా వస్తున్నాడు, ఆ కృష్ణ భగవానుని ఆగమనాన్ని అత్యద్భుతమైనటువంటి వర్ణనలతో చెప్పారు ఈ రామకృష్ణ కవి. లలిత శిరీష పుష్ప మృదులంబురుని చరణంబులక్కట ఇలైది రూక్ష్యము ఇట్టు రలయించుట కాదని ప్రార్థనా మృదుక్తులు చిలకంగ విన్బుదివి తుల్ చదువుల్ తగు విన్నపంబులన్ పలుమరు చేయు చందమున బంగరు టందియలుగ్గడింపగన్. బాలకృష్ణుడు ఆ దేవదేవుడు స్వామి నడిచొస్తూ ఉంటే పరమ సుకుమారమైనటువంటి పాదములు, అడుగు భాగములు ఎంత సుకుమారంగా ఉన్నాయంటే లలిత శిరీష పుష్ప మృదురంబులు, గిరిశన పువ్వు రేకుల కంటే ఇంకా మృదువుగా ఉన్నాయట. మరి అంత మృదువుగా ఉన్నటువంటి అడుగులతో ఎలా నడుస్తున్నాడు స్వామి? అందుకే వేదములన్నీ కూడా బంగారు అందీల యొక్క పలుకులై పొదివి ఆ అడుగులను అనుసరిస్తూ ఆ అడుగులకు సౌలభ్యం కలిగిస్తూ ఉన్నాయన్నమాట. అంత సుకుమారమైనటువంటి భగవంతుని పదపద్మాలను, ఆ బాలకృష్ణుని పదపద్మాలను ఎంత మనోహరంగా వర్ణించిన కవులు చాలా తక్కువ మనకి. ఆయన వర్ణనలు కానీ అలంకారాలు కానీ విలక్షణంగా ఉంటాయి. తులసికి పచ్చరాకుదురు తోయదవాహన రత్నవేది అక్కలివి మెరుంగువోడికిని కౌస్తుభ గర్మ గభస్తికి నభస్థలము అనంగవొల్చి నిరతంబు కృపా విభవంబు వింటిబోర్ తలపు తలంపజేయుచు ఉరంబు కరంబు పరిస్ఫురింపగన్. బాలకృష్ణుడు శిశుప్రాయమైనటువంటి ముగ్ధ మనోహరమూర్తిగా ఉండవచ్చుగాక, కానీ అప్పటికే ఆయన విశాల వక్షస్థలుడు. ఆ వక్షస్థలంలో తులసిమాల అలంకరింపబడి ఉన్నది. కౌస్తుభ మణిభూషణుడై ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆ దివ్య లక్షితమైన చిహ్నములై ఆ పరమాత్మ ఆగమనాన్ని, ఆ వైభవాన్ని ఇంకా ఇనుమడింపజేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి రామకృష్ణ కవి ఏ పలుకు పలికినా కానీ ఒక విలక్షణమైనటువంటి అంశం ఉంటుంది అందులో. ప్రబంధాల్లో సహజంగా మహాకవులు దశావతార స్తోత్రం చేస్తారు. ఆ దశావతార స్తోత్రాలు అత్యద్భుతంగా వర్ణనలతో కూడి ఉంటాయి. రామకృష్ణ కవి నిర్వహించినటువంటి దశావతార స్తోత్రం కూడా ఒక విలక్షణమైనటువంటి అంశంగా ఉంటుంది. మాతృ కఠోర కంఠ బిలమర్గ గళద్రుధిరారుణానంబై తడుకొత్తు దోః పరశుహంసికి మేతయునర్పవే రిపుక్ష్మాధరనాద మేచక కచాకుచహార మృడాళనాళ సంఘాతము నూతనైనవద కర్దమ మర్దన సంప్రభూతము. పరశురాముడు ఆ అవతారంలో 21 మార్లు క్షత్రియుల యొక్క శిరస్సులు ఖండించి గండ్రగొడ్డలితో, ఆ గండ్రగొడ్డలి ఎంత కడిగినా కానీ ఆ ఎరుపు రంగు అలా ఉందట. ఆ పదులైనటువంటి ఆ గండ్రగొడ్డలి ఆ భాగము, శిరస్సులు ఖండించినటువంటి ఆ భాగము ఇంకా మెరుస్తూ తళతళ. తండ్రి ఆనతితో తల్లిని కూడా సంహరించి మళ్ళీ తండ్రిని అర్థించి బ్రతికించిన వాడు ఈ పరశురాముడు.
అటువంటి గండ్రగొడ్డలి, క్షత్రియులు నరికిన గండ్రగొడ్డలి, తల్లి కంఠాన్ని కూడా ఉత్తరించిన గండ్రగొడ్డలి, మళ్ళీ తల్లిని బ్రతికించినటువంటి దీక్ష ఆ అవతారంలో. హంసలు తామరతుళ్ళు కొరికి కొరికి ఆ హంసల యొక్క ఆ చెంచుపుట భాగములు కొద్దిగా ఇరుపెక్కి ఉంటాయి. ఆ గండ్రగొడ్డలి యొక్క పదులైన భాగం అలా ఉందట. అంటే హంస యొక్క చెంచుపుటంతో పోల్చడం అన్నది గండ్రగొడ్డలిని అత్యద్భుతమైనటువంటి ఒక అలంకారిక భావన. ఇటువంటి మహాకవి సరస్వతి వరప్రసాది. ఆ మహాకవుల యొక్క ఆ భావనామయ జగత్తులలో మనం కూడా విహరించి ఆ రసానందాన్ని అనుభవించాలి.